హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధవళిక అడ్డా. మీ వ్యాపారాన్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్. ఈ కింది నంబర్ని సంప్రదించండి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు క్రేజీ సిల్వర్ షైన్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అలాగే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే కంప్లీట్గా దొరుకుతాయి. ఈ మధ్య ఇన్స్టాలో కూడా క్రేజీ సిల్వర్ షైన్ అనేది చాలా ఎక్కువగా నడుస్తుంది కదా. సెలబ్రిటీస్ కాడ నుంచి ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే బాగా తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ట్రెండ్లో ఉంది. ప్యూర్ సిల్వర్లో కొనాలి అనుకుంటే చాలా మనీ అవుతుంది కదా. సో అది ఆ టెన్షన్ లేకుండా మనకి సిల్వర్ లుక్ వస్తుంది. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. తక్కువ బడ్జెట్లో మనకి ఎక్కువ సిల్వర్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. సేమ్ సిల్వర్ లాగానే ఉంటుంది. జర్మన్ సిల్వర్కి ఎటువంటి తేడా అయితే ఉండదు. కాకపోతే దీన్ని మెయింటెనెన్స్ అనేది కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. సో ఈ క్రేజీ సిల్వర్ షైన్ అనేది జర్మన్ సిల్వర్కి ఒక పేరుగా, ఒక బ్రాండ్లా అయితే ఈ మధ్య నడుస్తుంది. సో అక్కడికైతే నేను వచ్చాను. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూసేయండి. మీకు ఫుల్గా క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే మీకు కూడా ఎప్పుడైనా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఎవరికైనా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్తాను. సో ఒకసారి అయితే షాప్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా అయితే ఒకసారి లుక్ వేద్దాము. ఇవి వచ్చేసి డోర్ ఫ్లవర్స్ అండి, డెకరేషన్ ఫ్లవర్స్. గుమ్మానికి కావచ్చు, లేదా ఇంట్లో పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు దేవుడి దగ్గర డెకరేషన్గా కూడా ఇలా ఈ మాలలని మనము రెడీ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి ప్లేట్స్, ఇంకా బౌల్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక ప్లేట్లోనే తీసుకుంటే నక్షీలో ఒక డిజైన్ ఉంది, అలాగే ప్లెయిన్ డిజైన్స్ ఉన్నాయి, ఇంకా ఇలా నార్మల్ డిజైన్ వచ్చేసి కూడా ప్లేట్స్ ఉన్నాయి. అందులో మళ్ళీ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి బౌల్స్ అనమాట. సో చూడండి, ఈ లక్ష్మీ డిజైన్స్ ఉన్నాయి, లేదా ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి, ఇంకా ప్లెయిన్గా కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కో డిజైన్లో చాలా కలెక్షన్స్, చాలా వెరైటీస్, అలాగే సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా వెయిట్ విషయానికి వస్తే ఐటమ్ని బట్టి వెయిట్ ఉందని చెప్పొచ్చు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సేమ్ సిల్వర్ని చూస్తున్నట్టే ఉంది. మనం సిల్వర్లో ఒక్క ఐటెం కొనే బడ్జెట్లో మనం ఇక్కడ 10 ఐటమ్స్ అయితే ఖచ్చితంగా కొనగలుగుతాము. అలాగే గిన్నెలు, బౌల్స్, ఇక్కడ చూడండి మొత్తం దీపపు కుందులు అయితే ఉన్నాయి. మనకి శాంపిల్గా ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేసి పెట్టారు. ఇది కొంచెం ఏంటో డిఫరెంట్గా ఉంది చూడండి. డైనింగ్ టేబుల్ మీద మనకి ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర. అలాగే ప్రసాదాలు, దేవుడి దగ్గర పులిహోర అలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి ప్రసాదాలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇవి వచ్చేసి గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్లా కూడా మనము ఇవ్వచ్చు. అలాగే దీపపు కుందుల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకటి శాంపిల్కి ఒకటి ఓపెన్ చేసి పెట్టారు. ఒకవేళ మనకి అది నచ్చితే అందులో చాలా సైజెస్ ఉంటాయి కదా అవైలబుల్గా, అవి అయితే మనకు తీసి చూపించడం జరుగుతుంది. సో మన బడ్జెట్ని బట్టి, మన చాయిస్ని బట్టి మనం అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. వెడ్డింగ్కి అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ చెప్పొచ్చండి. ఎందుకంటే పెళ్ళిళ్ళలో చాలా అకేషన్స్ ఉంటాయి కదా. మెహందీ, హల్దీ, సంగీత్, ఇంకా సత్యనారాయణ వ్రతం, ఇలా చాలా ఉంటాయి కదా. సో వీటన్నింటికి అయితే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఇవి వచ్చేసి చూడండి, చిన్న సైజులో దీపపు కుందులు. కంప్లీట్గా పూజకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఈ మధ్య ఏ ఒక్కరు చూడు జర్మన్ సిల్వర్ అనే దానిలోనే ఉన్నారు కదా. సో మంచి రీజనబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ మనకి దొరుకుతాయని చెప్పొచ్చు.
అసలు ఇవి గనుక మనం మన ఫంక్షన్‌లో వాడితే ఖచ్చితంగా చూసేవాళ్ళు మొత్తం సిల్వరే అనుకుంటారు. ఎందుకంటే అస్సలు ఎటువంటి తేడా అనేది లేదు. జర్మన్ సిల్వర్ కాదు. సేమ్ సిల్వర్ షాప్‌కి వెళ్ళినట్టే ఉంది. సిల్వర్ లుక్ కనిపిస్తుంది. ఇది టోటల్‌గా సిల్వర్ అని చెప్పినా కూడా నమ్మడానికి వీలుగా ఉంటుంది. జర్మన్ సిల్వర్, సిల్వర్ కాదు అంటే ఎవ్వరు నమ్మరండి అస్సలకి. సో, అలాంటి కలెక్షన్ అయితే ఇప్పుడు తీసుకొచ్చాను మీ ముందుకి. సో, మీకోసం ఇంత కష్టపడుతున్నాను కదా! నా కోసం ఒక్క లైక్ ఇవ్వండి వీడియోకి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనున్న గంట సింబల్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్‌గా అయితే వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మీకు ఉపయోగపడే విధంగా, మీకు నచ్చే వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు నార్మల్‌గా ఒక లుక్ అయితే చూపిస్తున్నాను. ఏమేమి దొరుకుతున్నాయి షాప్‌లో ఏంటి అని ఒక రౌండ్ చూపిస్తున్నాను. మళ్ళీ మీకు డీటెయిల్‌గా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఎందుకంటే అన్నీ ప్యాకింగ్ చేసి దానిపైన రేట్ కూడా బిల్ చేసి పెట్టారండి. రేట్ అయితే ఫిక్స్డ్ రేటు. దానిపైన రేట్ అయితే ప్రింట్ చేసి పెట్టారు. ప్యాకింగ్ చేసి జస్ట్ శాంపిల్‌గా అయితే మనకి 1, 2 బయట ఉన్నాయి. వాటిలో మనము చూస్ చేసుకొని ఇది ఇవ్వండి అనేసి అంటే మనకు దాంట్లో ఆ ఐటెంలో మనకు కావాల్సింది మనకిస్తారు. సో, వైట్ కవర్ ఉంది కాబట్టి మనకేమన్నా డ్యామేజ్ ఉందా లేదా ఏంటి అనేసి కూడా మనకి క్లియర్‌గా కనపడుతుంది. ఒకవేళ మనం ఇది తీసుకుంటాము ఖచ్చితంగా అనేసి గనక చెప్తే ఖచ్చితంగా మనము ప్యాకెట్ కవర్ అయితే ఓపెన్ చేసి మనము క్లియర్‌గా దాన్ని ఐటెంని చూసుకోవచ్చు. ఏదన్నా డ్యామేజ్ ఉంది అని అనుకుంటే దాన్ని సెట్ చేసి ఇస్తారు. సెట్ చేయడానికి రాదు అనుకుంటే కొంచెం టైం తీసుకొని దాన్ని సెట్ చేసి మంచిగా ఇస్తారు. లేదా అలాంటి పీస్ ఇంకొకటి ఉంటే ఖచ్చితంగా దాని ప్లేస్‌లో ఇంకొకటైతే మంచిగున్న పీస్ అయితే మీకు ఇచ్చేస్తారు. సో, దీని మెయింటెనెన్స్ విషయానికొస్తే మనకి అవసరం ఉన్నప్పుడు, కావాల్సినప్పుడు వీటిని మంచిగా వాడుకొని తర్వాత వీటిని కోల్గేట్ పౌడర్‌తో జస్ట్ ఇలా రాస్తే నీట్‌గా అవుతుంది. అప్పుడు తర్వాత నార్మల్ క్లాత్ ఉంటుంది కదా! దాన్ని కొద్దిగా తడిగా చేసుకొని లైట్‌గా ఇట్లా తుడుచుకుంటే సరిపోతుంది. తుడుచుకొని కొద్దిసేపు గాలికి పెట్టి అది ఆరిన తర్వాత వాటర్ లేకుండా కంప్లీట్‌గా ఆరిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎప్పటిలాగానే వాటిని కవర్‌లో పెట్టుకొని ప్యాకింగ్ చేసుకొని లోపల పెట్టుకుంటే ఇవైతే వీటి లైఫ్ చాలా ఎక్కువ కాలం అయితే ఉంటుంది. ఈ కాలంలో సిల్వర్ కొనాలి అనంటే మనకి తక్కువ మనీతో అయ్యే పని కాదండి. ఎందుకంటే రేట్లు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ఉన్న రేట్లలో కొనాలి అంటే కొంచెం బెటర్‌గా ఉంటుండే. కానీ ఇప్పుడు సిల్వర్ ఐటమ్స్ ఇలా పెద్ద పెద్ద ఐటమ్స్ కొనాలి అంటే చాలా మనీతో కూడుకున్న వ్యవహారం. ప్రతి ఒక్కరికి సిల్వర్ ఐటమ్స్ వాడాలి అని ఆశగా ఉంటుంది. కాకపోతే బడ్జెట్ అనేది ఉండదు అందరి దగ్గర. సో, అలాంటి వాళ్ళు ఇలా జర్మన్ సిల్వర్‌ని వాడుతుంటే వాళ్ళకి సిల్వర్ లుక్ కనిపిస్తుంది కాబట్టి సిల్వర్ ఐటమ్స్ వాడుతున్నాము మేము అన్న ఫీలింగ్ ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో వచ్చేస్తుంది. సో, దీనివల్ల ఇదొకటి బెనిఫిట్ అండి. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే షాప్‌ని విజిట్ చేయొచ్చు. లేదు షాప్ విజిట్ చేసేందుకు టైం లేదు అనుకుంటే వీళ్ళకి ఇన్‌స్టా పేజ్ అయితే ఉంది. క్రేజీ సిల్వర్ షైన్ అనేసి ఉంటుంది. ఇన్‌స్టా పేజ్‌లో మీకు కావాల్సిన ఐటమ్స్ బుక్ చేసుకుంటే మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తారు. లేదు ఒకవేళ మీరు షాప్‌ని విజిట్ చేసినా కూడా ఐటమ్స్ కొంచెం ఎక్కువగా ఆర్డర్ పెట్టారు అనుకోండి. సో, మీరు ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళినా కూడా వీళ్ళు ప్యాకింగ్ చేసి మంచిగా హోమ్ డెలివరీ అయితే చేస్తారు. హైదరాబాద్‌లో ఉంటే 1 ఆర్ 2 డేస్‌లో కొంచెం వాళ్ళ లొకేషన్‌కి దగ్గరలో ఉంటే 1 డేలో, హాఫ్ డేలో మీకైతే మీ ఐటమ్స్ డెలివరీ ఇచ్చేస్తారు. లేదు కొంచెం బయట హైదరాబాద్ కాకుండా అవుట్ ఆఫ్ సిటీ అనుకుంటే కొంచెం ఒక 1 వీక్, 2, 3 డేస్ అలా లేట్ అవుతుంది. ప్యాకింగ్ కూడా ఎలా ఉంటుందో అన్న టెన్షన్ కూడా అవసరం లేదండి. చాలా నీట్‌గా ప్యాకింగ్ చేస్తారు.
వైట్ కవర్లో ఫస్ట్ ప్యాకింగ్ చేసి దాని తర్వాత బబుల్ కవర్ ఉంటుంది కదా, దానితో ప్యాకింగ్ చేసి మళ్ళీ చాలా లైన్స్ ఇలా కవర్ అయితే పెట్టేసి ఇలా టేప్తో చేసి కాటన్ బాక్సెస్లో మనకి డెలివరీ అయితే చేస్తారు. ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ డ్యామేజ్ ఉండదు, మంచి ఉన్న ఐటమ్సే మీకు డెలివరీ అనేది ఇస్తారు. సో ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము ఐటమ్స్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి పళ్ళెం అండి, నక్షీలో ఉంది. సో దీన్ని దేవుడి ముందు పూలు కానీ లేదా పళ్ళు కానీ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. కింద కూడా ఇలా పెట్టుకోవడానికి ఇచ్చారు. సో 3 సైడ్స్ అయితే ఇది ఇవ్వడం జరిగింది. సో చాలా బాగుంది. లోపల కూడా డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది. బయట చూడండి ఎంత బాగుందో. చుట్టూ వచ్చేసి అష్టలక్ష్ములు వచ్చాయి. అష్టలక్ష్మి డిజైన్తో వీటిని రెడీ చేశారు. సో చూడండి ఇదంతా సేమ్ కలెక్షన్, అందులో సైజెస్ ఉంటాయి. ఇది వచ్చేసి ప్లెయిన్ డిజైన్ అన్నట్టు. ప్లెయిన్లో వచ్చేసి ఇలా సింపుల్గా డిజైన్, ఓన్లీ మిడిల్లోనే డిజైన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఏమీ లేదు, మొత్తం ప్లెయిన్గా ఉంది. ఇందులో ఇంకా సైజెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకొక డిజైన్, ఫ్లవర్ డిజైన్, దేవుడి డిజైన్. ఇప్పుడు దేవుడి డిజైన్స్ వద్దు అనుకుంటే ఫ్లవర్ డిజైన్స్. ఈ డిజైన్స్లో కూడా ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇలా చూపిస్తున్నట్టు. ఇంకా సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి బౌల్స్ అన్నమాట. దేవుడి ముందు చిన్నగా మన ఇంట్లో ప్రసాదం పెట్టుకోవడానికి, చిన్నపిల్లలకి తినిపించడానికి అలా యూజ్ అవుతుంది. సో ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి, ఇంకా డిజైన్స్ కూడా చాలానే ఉన్నాయి. ప్లెయిన్లో డిజైన్స్లో చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి ప్లెయిన్ అన్నట్టు, ప్లెయిన్ ప్లేట్. సో ఇది కూడా అంతే, చిన్న ప్రసాదాలు దేవుడి ముందు పెట్టుకోవడానికి. ఇవి వచ్చేసి అన్ని బౌల్స్ అన్నమాట. చాలా డిజైన్స్ ఉన్నాయి, ఫ్లవర్ డిజైన్స్, మనకి ఏ డిజైన్స్ కావాలంటే అది, సింపుల్ నుంచి హెవీ వరకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకొక బౌల్. సో సింపుల్ ప్లెయిన్ డిజైన్ అయితే ఉంది. సో చూడడానికి అయితే చాలా బాగుంది, సింపుల్గా ఉంది, గ్రేట్ లుకింగ్ అయితే ఉంది. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ అన్నట్టు. రిటర్న్ గిఫ్ట్స్గా కూడా వీటిని ఇవ్వచ్చు. దీంట్లో పెద్దవాళ్ళు ఆకు వక్క పెట్టుకుంటారు కదా, అలా కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి గిన్నె, దేవుడి దగ్గర సత్యనారాయణ వ్రతాలు అవి పెట్టుకున్నప్పుడు తీర్థం అవి ప్రిపేర్ చేసుకోవడానికి ఈ గిన్నెలు అయితే సో చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి పూల సజ్జ, దేవుడికి పూలు, కొబ్బరికాయ అవన్నీ తీసుకెళ్ళడానికి ఉంటుంది కదా, సో అది. అందులో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఒక్కో వెరైటీకి ఒక్కొక్కటి మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియోలో అన్నీ చూపించడానికి వీలు కాదు కాబట్టి ఒక్కో దాంట్లో ఒక్కో వెరైటీ చూపిస్తున్నాను. మీరు కనుక షాప్ని విజిట్ చేస్తే అన్ని వెరైటీస్ అయితే మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ప్లేట్, పళ్ళెం. ఇందాక స్టార్టింగ్లో చూపించాం కదా, అది వచ్చేసి నార్మల్గా ఉంది. ఇది కొంచెం హెవీగా ఉంది, బిగ్ సైజులో ఉంది అన్నట్టు. సో ఇది ఇంతకుముందు చూపించిందే, అందులో కొంచెం చిన్న డిజైన్. ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటాయని చెప్పొచ్చండి. చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు వీటిని అయితే. ఇది వచ్చేసి కుంకుమ, పసుపు, అక్షింతలు దేవుడి ముందు వాడతాం కదా అది. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, కాకపోతే కొంచెం సింపుల్గా ఉంది, ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి హెవీగా ప్రిఫర్ చేయరు కాబట్టి ఇలా సింపుల్గా ఉన్నాయి. ఇదైతే ఇంకా అదిరిపోయింది. 1 సింగిల్ బౌల్, అలాగే స్పూన్, ఇలా ప్యాకింగ్ కూడా వచ్చింది చూడండి నీట్గా ఎంత బాగుందో. ఇవి సిల్వర్లో అవైలబుల్గా ఉన్నాయి, అలాగే గోల్డ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి కొంచెం పెద్దది, 2 బౌల్స్, 2 స్పూన్స్, అలాగే ఒక ట్రే కూడా వచ్చింది. సో ఇవి రిటర్న్ గిఫ్ట్స్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి పీఠం, అమ్మవారిని కానీ దేవుణ్ణి కానీ తామర పువ్వులాగా వచ్చింది కదా, సో అలా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి స్పూన్స్ అండి, గోల్డెన్ స్పూన్స్, అలాగే సిల్వర్ స్పూన్స్, 2 రకాల స్పూన్స్ ఉన్నాయి. వాటికి వీటికి కొంచెం 50 రూపీస్ ఎక్కువగా ఉంది, గోల్డ్ కాబట్టి కొంచెం 50 రూపీస్ ఎక్కువగా ఉంది. నేనైతే ప్రైస్ ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయట్లేదండి, ఎందుకంటే అది మీరు షాప్కి వచ్చిన తర్వాత చూడొచ్చు. ఒకటి మాత్రం చెప్పొచ్చు, చాలా మంచి ప్రైజెస్లో ఉన్నాయి. అలాగే ఇవి వచ్చేసి దేవుడి స్తోత్రాలు, వినాయక స్తోత్రం, అలాగే సత్యనారాయణ స్వామి స్తోత్రం, అలాగే హారతి పాటలు, ఆంజనేయ స్తోత్రం,
ఇలా అన్ని స్తోత్రాలు ఉన్నాయి. ఇంకా ఇదొచ్చేసి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం అండి. సో, ఇలా మొత్తం జర్మన్ సిల్వర్ పైన ఇలా లక్ష్మీ సహస్రనామాలను తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇవొచ్చేసి హారతి ఇచ్చే స్పూన్లు. ఇవొచ్చేసి గుమ్మానికి వేసే తోరణాలండి. ఇవొచ్చేసి గ్లాసెస్ పెద్ద సైజులో ఉన్నాయి. దేవుడు తీర్థానికి యూజ్ చేయొచ్చు. అలాగే పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు వాటర్ తాపించడానికి. సో, ఇవి కూడా నార్మల్ తీర్థానికి యూజ్ చేస్తారు కదా! అలాంటివే. అందులోనే చాలా రకాలు ఉన్నాయి కదా! అవే చూపిస్తున్నాను. ఇంకోటి ఇవి గంటలు. గంటలలో కూడా డిజైన్స్ చాలా ఉన్నాయి. ఇది కూడా పళ్ళెమే. చూడండి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇప్పుడు చూపించేదైతే దీపపు కుందులండి. సో, చాలా హెవీ దీపపు కుందులు. ఇవొచ్చేసి సో, చాలా మొత్తం నక్షి వర్క్ వచ్చేసి కింద నెమలీలతో పాదాలు వచ్చి సో, చాలా బాగుంది. ఇవి గనక మనం సిల్వర్‌లో పర్చేస్ చేయాలంటే చాలా ప్రైస్ అవుతుందండి. ఇది చూడండి ఎంత హైలైట్ ఉందో. ఎలిఫెంట్ పైన దీపం చాలా బాగుంది. ఇది కూడా పళ్ళెమేనండి. సో, చాలా గ్రాండ్‌గా ఉంది. ఇంతకుముందు చూపించిన దాంట్లో అష్టలక్ష్ములు నార్మల్‌గా వచ్చాయి. ఇందులో మాత్రం క్లియర్‌గా కనిపిస్తున్నాయి. టోటల్‌గా నక్షిలో ఉంది. సో, చూసినట్టయితే బౌల్స్‌లోనే, పళ్ళాల్లోనే నేను ఇప్పటివరకు చాలా వెరైటీస్ చూపించాను. ఇదొచ్చేసి నక్షిలో కలశం అండి. ఇప్పుడు కలశాలు కూడా ఇలా రెడీగా దొరుకుతున్నాయి కదా! కింద కలశం అలాగే ఇవి మామిడి ఆకులు, పైన కొబ్బరికాయ. సో, చాలా బాగుంది కదా! ఇదొచ్చేసి పీఠం. దేవుడికి పీఠం. దేవుణ్ణి కూర్చోబెట్టడానికి పీఠం. ఇదొచ్చేసి అత్తరు జల్లుతారు కదా నార్మల్‌గా పెళ్ళిల్లో అదనమాట. సో, అన్ని దాంట్లో మంచి మంచి కలెక్షన్స్, డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇదొచ్చేసి చూడండి ఎంత బాగుందో. హెవీగా ఉంది. పెద్ద కలశం అన్నట్టు. దేవుడికి అభిషేకం చేయడానికి వాటికి యూజ్ చేస్తారు కదా! అది. ఇదొచ్చేసి నార్మల్ ట్రే అండి. ఇందులో ఎవరికైనా చుట్టాలకి ఫ్లవర్స్ ఇవ్వడానికి లేదా టీ, కాఫీ ఇవ్వడానికి ఇది చాలా బాగుంటుంది. సో, ఇవన్నీ మన ఇంట్లో మనం సెట్ చేసుకున్నాము అంటే చూసిన వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే సిల్వర్ ఐటెమ్స్‌లా కనిపిస్తాయి కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది. మనకు కూడా కొంచెం బాగుంటుంది. సో, ఇదొచ్చేసి దీపం. చిన్న దీపం. దేవుడికి మాత్రం సింగిల్ దీపము. ఇందులో కూడా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారు. పద్మంలో కూర్చున్న అమ్మవారు. ఇలాంటి విగ్రహాలు కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. ప్రతి దేవుడి విగ్రహాలైతే ఉన్నాయి. ఇదొచ్చేసి కామాక్షి దీపం అన్నమాట. ఇదొచ్చేసి చిన్న బౌల్ దేవుడి ప్రసాదానికి యూజ్ చేయడానికి అష్టలక్ష్ములు వచ్చాయి. ఇదొచ్చేసి పళ్ళెం అండి. సేమ్ ఫ్లవర్స్‌కి దాంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. దేవుడి ముందు ఫ్రూట్స్ పెట్టుకోవడానికి. సో, దీనికి కొంచెం డిజైన్‌గా ఇలా మువ్వలొచ్చాయి. ఇదొచ్చేసి పూల సజ్జ. వీటిని మనం ఫ్రూట్స్ పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇవొచ్చేసి ట్రేలోనే డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. డబ్బా షేప్‌లో వచ్చున్నాయి. సో, చాలా వెరైటీస్ ఉన్నాయి. రౌండ్‌గా ఇలా షేప్స్ డిఫరెంట్‌గా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. షాప్ విజిట్ చేస్తే అయితే మనకు నచ్చింది మన చాయిస్‌ని బట్టి మనమైతే తీసుకోవచ్చు. చూడండి ఇది కూడా కలశమే. అష్టలక్ష్మి కలశం. చూస్తుంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్లెయిన్‌లో అలాగే నక్షిలో ఇంకా అమ్మవార్లు వద్దు, దేవుళ్ళు వద్దు అనుకుంటే నార్మల్ ప్లెయిన్ అసలు ఎటువంటి డిజైన్ లేకుండా ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇలా ప్లెయిన్‌గా ఉన్నాయి. లేదు మరీ ఇంత ప్లెయిన్ వద్దు, కొద్దిగా ఏదైనా ఫ్లవర్ డిజైన్ కానీ ఏదన్నా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. చూడండి ఇలా లీఫ్ స్టైల్‌లో వచ్చేసి కొంచెం బాగుంది కదా! ఇలా కూడా మనం తీసుకోవచ్చు. ఇదొచ్చేసి బౌల్స్. పిల్లలకి అన్నప్రసన్న టైంలో దేవుడికి ప్రసాదాలు చిన్నగా ఇంట్లో నైవేద్యం పెడతాం కదా! అలాంటి టైంలో ప్రసాదాలు పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇందులో సైజెస్ అన్నమాట. ఇదొచ్చేసి కొంచెం నార్మల్ డిజైన్ అన్నట్టు. ఇప్పటిదాకా దీంట్లో ఎలిఫెంట్ పాదాలు వచ్చున్నాయి కదా! ఇది నార్మల్‌గా వచ్చింది. ఇది ఇంకో స్టైల్ అన్నట్టు. సో, ఇవొచ్చేసి కుంకుమ, గంధం ఇస్తుంటారు కదా! అవి 2 ఉన్నాయి. 2 బౌల్స్ ఉన్నాయి.
ఆ 2 బౌల్స్ వచ్చే దాంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. అలాగే సైజెస్ కూడా నార్మల్ చిన్న సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా అన్ని సైజెస్ అన్ని డిజైన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి 3 బౌల్స్ ఉన్నవి. ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ప్లెయిన్, నక్షి, హెవీ అన్ని చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇంకా 4ది కూడా ఉన్నాయి. 4 బౌల్స్ వచ్చి కూడా ఉన్నాయి మొత్తం. ఇది వచ్చేసి 4 బౌల్స్. ఇప్పుడు నేను చూపించేది నార్మల్ మీడియం సైజు, మరి చిన్నది కాకుండా పెద్దది కాకుండా నార్మల్ సైజు. సో చాలా బాగుంది. పైన పట్టుకోవడానికి పికాక్ ఇచ్చి ఎలిఫెంట్ పాదాలు ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి నక్షిలో హెవీ సెట్ అనమాట. సో పట్టుకోవడానికి పికాక్ హెవీగా వచ్చి మొత్తం టోటల్గా పికాక్సే పాదాల 4 వచ్చాయి 4 సైడ్స్. చాలా బాగుంది. అలాగే వెయిట్ కూడా హెవీగా ఉంది. సో ఇలా ప్రతి దాంట్లో అన్ని వెరైటీస్లో అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సైజెస్తో సహా అన్ని చేంజెస్ ఉన్నాయి. అలాగే సైజుని బట్టి ప్రైస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ సైజ్ అయితే కొంచెం తక్కువ ప్రైస్, అలాగే కొంచెం సైజు పెరుగుతున్న కొద్దీ దాని ప్రైస్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇంకా ఇవి వచ్చేసి చిన్న చిన్న దీపాలు అన్నమాట. దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చిన్న సైజ్ దీపాలు, మరి పెద్ద దీపాలు కాకుండా చిన్న సైజులో ఉన్న దీపాలు. అలాగే ఇది వచ్చేసి తులసి కోట. సో ఇప్పుడు తులసి కోట లేని వాళ్ళు ఇలా కూడా పూజిస్తున్నారు కదా. సో అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి కుంకుమ బర్ని. ప్రతి దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. చెప్పడం కన్నా మీరు డైరెక్ట్గా వచ్చి షాప్ని విజిట్ చేసి మీరు మీ కళ్ళతో చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. సో మంచి మంచి కలెక్షన్స్ అని చెప్పొచ్చు. అలాగే ఇవి ప్లెయిన్ దీపపు కుందులు నార్మల్ చిన్న సైజులో. ఇందాక హెవీవి చూపించాను కదా, ఇవి నార్మల్వి అనమాట. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి చిన్న సైజు. ఇందులో కూడా ప్లెయిన్ డిజైన్ ఇలా చాలానే ఉన్నాయి. మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చినట్టయితే వీళ్ళ ఇన్స్టా పేజీని అయితే ఫాలో అవ్వండి. రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇన్స్టా పేజ్ ఐడి వచ్చేసి క్రేజీ సిల్వర్ షైన్ అని ఉంటుంది. సో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ షాప్ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి డైనింగ్ సెట్ పైన స్పూన్స్ పెట్టుకోవడానికి కొంచెం వెరైటీగా డిజైన్ చేశారు. ఇలా హంసలో ఇలా స్పూన్స్ పెట్టుకోవడానికి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది. డైనింగ్ సెట్ పైన అదిరిపోతుంది. అందులో మళ్ళీ ప్లెయిన్ మొత్తం సిల్వర్లో కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి కలశాలు, కామాక్షి దీపాలు ఇంతకుముందు చూపించాను. సో ఇవి కొంచెం అరటి చెట్లు అన్నట్టు. ఇప్పుడు వరలక్ష్మి పూజ ఇవన్నీ చేస్తుంటే అరటి గెలలు అయితే దొరకవు కదా ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు ఇవి తీసుకొని పెట్టుకుంటే మనము అరటి చెట్టు పెట్టుకున్నట్టే ఉంటుంది అమ్మవారికి. సో ఇవన్నీ కాకుండా ఇలా దేవుళ్ళని కూడా సిల్వర్లో మనకి వీళ్ళు రెడీ చేసి ఇస్తారు. ఇలా ఎక్కువ మంది దేవుళ్ళని కాకుండా ఇలా సింగిల్ దేవుణ్ణి కూడా మనకి ఇలా చేసి ఇస్తారు. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారి ఫేస్ ఇవి కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇవి ఏనుగుల పైన బౌల్స్. ఇందులో అక్షింతలు, కుంకుమ, పసుపు ఇలా పెట్టి వ్రతాల దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి దేవుడు మర్రి ఆకు పైన చెక్కినట్టుగా ఉంది కదా. సో ఇవి వచ్చేసి లైట్ దీపాలండి, ఆయిల్ లేకుండా కరెంటుతో నడిచే దీపాలు. ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే ఇవి వచ్చేసి పద్మాలండి. అంటే ఇప్పుడు నార్మల్గా పూజలు చేసేటప్పుడు ఫ్లవర్స్, బంగారు పువ్వులు అలాగే వెండి పువ్వులు అని ఉంటాయి కదా, అవి అన్నమాట. అలాగే ఇంకా 108 పువ్వులతో పూజిస్తుంటారు కదా అమ్మవారిని, అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇవి వచ్చేసి కాయిన్స్ అన్నమాట, లక్ష్మీ కాయిన్స్, కాసులు. మొత్తం ఇవన్నీ 108 ఉంటాయి. ఇందులో కౌంట్ చేసి పెడతారు. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు. ఇందులో కొంచెం కొబ్బరికాయలో వినాయకుడు ఉన్నట్టు. ఇది వచ్చేసి ఫొటోస్కి, దేవుడి ఫొటోస్కి మాల అన్నమాట. అలాగే ఇందాక దేవుడి విగ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా, అవైతే ఇక్కడ ఉన్నాయి.
ఇది వచ్చేసి అమ్మవారికి వెనుక సైడ్ తల వెనుక జడ పైన పెట్టడానికి ఇలా పెట్టారు. ఇలా ఉంది. సో ఇవన్నీ దేవుడి విగ్రహాలు అన్నమాట. అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి ఓన్లీ విష్ణు చక్రనామాలు. చూడండి ఎంత బాగుందో. సో ఇలా అన్ని దేవుళ్ళు కూడా ఉన్నారు. కృష్ణుడు, వెంకటేశ్వరుడు, వినాయకుడు, లక్ష్మి, సరస్వతి, ఇంకా ఆంజనేయ స్వామి, రాముని ఫ్యామిలీ, ఇలా అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఒకసారి షాప్ విజిట్ చేస్తే అయితే మీకు మంచి కలెక్షన్స్ అయితే దొరుకుతాయి. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడే వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి, మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది వీడియో. ఇలాంటి లేటెస్ట్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై.